ఏంటి సిద్ధు ఇక్కడున్నావా? కాఫీ ఇద్దామని ఇల్లంతా వెతికాను. కిందకిరా తాగుదువు గాని. నా కాఫీ ఏం వద్దదనా. అదేంటి వద్దంటున్నావు? పైగా డల్గా కూడా కనిపిస్తున్నావు. ఏమైంది సిద్ధు? ఏం లేదు వదనా. ఏంటి ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందా? అవును వదనా, అన్నీ కరెక్ట్గానే అటెంప్ట్ చేశాను. అయినా ఎందుకు ఫెయిల్ అయినా తెలియట్లేదు. ఇది పోతే పోనీ, నెక్స్ట్ ఇంటర్వ్యూలో పక్కాగా జాబ్ వస్తుంది. ఇప్పటి వరకు ఇలాగే అనుకున్నాను వదనా, కానీ ఇది కూడా పోయింది. ఏంటో వదనా, లైఫ్ ఏం అర్థం కావడం లేదు. మొగోడు అన్నవాడు జాబ్ చేయకపోతే ఇంట్లోనే ఒప్పుకోరు, సమాజంలో కూడా వాల్యూ ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే అది చాలా కష్టంగా ఉంటుంది వదనా. ఒక్కోసారి అమ్మాయిగా పుట్టడమే బెటర్ అనిపిస్తుంది వదనా. అమ్మాయిల జీవితం కూడా చాలా కష్టంగా ఉంటుంది సిద్ధు. ఒక అమ్మాయి బయటికి వెళ్లాలంటే ఎవరో ఒకరిని తోడిచ్చి పంపుతారు. పోనీ అలా అని ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వరు. ఏదైనా జాబ్ చేద్దాము, బిజినెస్ చేద్దాము అనుకుంటే నీకెందుకు పెళ్లి చేసి పంపుతాం కదా అంటారు. మాకు కూడా అప్పుడప్పుడు మగవాళ్ళకి పుడితే బాగుండు అనిపిస్తుంది. అది నిజమేలే అనుకో. మీ ఇద్దరి మాటలో విన్నాను. ఆడవారు మగవారు అని కాదు, సమస్య వచ్చినప్పుడు ఎవరూ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టును తీసుకోండి. వేసవిలో ఆకులు పూర్తిగా రాలిపోయి మూడుగా మిగిలినా అది నిటారుగా నిలబడి తనదైన టైం కోసం ఎదురు చూస్తుంది. మళ్లీ చెట్టు చిగురించి కలకల్లాడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఇప్పుడు కష్టం వచ్చిందంటే తరువాత తప్పకుండా విజయం వస్తుందని అర్థం. ఈ మాటలు మీరు ఎప్పటికీ గుర్తుంచుకోండి. నీకిప్పుడు ఈ జాబ్ రాలేదంటే నీకోసం పెద్ద జాబ్ ఏదో వెయిట్ చేస్తుందని అర్థం. సరే అమ్మా, ఇంక బాధపడకుండా ఈసారి ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాను.